2 ఇయర్స్ చెప్పండి. అబోవ్ 2 ఇయర్స్ గ్రౌండ్స్ గనుక ఉంటే అది డైవర్స్‌కి గ్రౌండ్స్ అవుతుంది అని చెప్పారు. మీకు అనుకూలంగా తీర్పు రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అంతేనా సార్? అంతే అంతే. అయితే ఎవరైనా అంతే, మీకు చట్టంలో అంతే కదా. వాణి గారికి మధ్య ఎన్నాళ్ళ నుంచి గ్యాప్ ఉంది? ఎన్నాళ్ళ నుంచి ఈ డిస్ప్యూట్ నడుస్తుంది? సార్ గ్యాప్స్, గొడవలు, టార్చర్, హెరాస్మెంట్ ఎవ్రీ డే ఉంది. మేమిద్దరం కలిసి ఉండనటువంటి సందర్భం ఒక 2 ఏళ్ల నుంచి ఉంది సార్. 2 ఏళ్ల నుంచి నేను దూరంగా ఉంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. మా వీధిలో ఎవరికి ఎంక్వైరీ చేసినా, టెక్కల్లో ఎవరికి ఎంక్వైరీ చేసినా చెప్తారు. 2 ఇయర్స్ లో 1 ఇయర్ మరి ఏడాదికి అక్కడే కదా 2 ఇయర్స్ కదా మాధురి పరిచయం మీకు ఎన్నాళ్ళు అవుతుంది? మాధురి పరిచయం ఇంచుమించు 2 ఇయర్స్ అవుతుంది సార్. ఎలా జరిగింది సార్ పరిచయం? యాక్చువల్ 2.5 ఇయర్స్ అవుతుంది ఇంచుమించు. ఎందుకంటే మాధురి ఒక ఉన్నతమైన కుటుంబానికి చెంది ఒక హాయిగా బ్రతుకుతూ ఒక భరతనాట్యంలో ప్రొఫెషనల్ గా ఒక స్కూలు ఒక వ్యవహారం తంది. నాకు అంతకు మించి నాకు తెలియదు ఆమె గురించి. కానీ దువ్వాడ వాణి ఒక రోజు మాధురిని పిలిపిస్తాను, మాధురి అనేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చి మనం మండల్ కన్వీనర్ గా మహిళా కన్వీనర్ గా ఇస్తే ఆమె సేవలు మనకి చాలా అవసరం. ఆమె వల్ల వాణి గారు పరిచయం చేయక ముందు మాధురి ఎవరో మీకు తెలియదు? తెలుసు. ఫలానా వాళ్ళ కోడలని తెలుసు కానీ అంతకన్నా మించిన సమాచారం మనకేం తెలుస్తుంది సార్? ఎంతో మంది ప్రజలు ఉంటారు, వింటుంటాము, మనకేం తెలుస్తుంది? అంతే తెలుసు. గారు ఇప్పుడు మాధురి గారు నాకు 7 ఇయర్స్ నుంచి పరిచయం అండి. ఒక నాకు కేసుల్లో టెక్కలని వచ్చారండి. టెక్కలే కచేరీ వీధిలో ఒక కేసు సంబంధించిన కేసులు అవి. సో అప్పుడు రావడం జరిగిందండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆ కచేరీ వీధిలో కళింగ ఆర్య వయసులో సంబంధించిన కేసు, విజయవాడ సంబంధించిన కేసు. సో ఆ సందర్భంలో ఆ మాధురి గారు అప్పటి నుంచే పరిచయము. అప్పుడు ఆమె ఒక కళాకారిణి అండి, ఒక డ్యాన్స్ మాస్టర్గా ఆమె ఉన్నారు. తర్వాత వేరే ఛానల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సామాజిక సేవ విషయంలో అప్పుడు ముందు నుంచి ఉన్నారు ఆమె. నేను చూశాను, డైరెక్ట్గా చూశాను. తర్వాత వాళ్ళు పెట్రోల్ బంక్ అప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. సో అలాగే వాళ్ళ అత్తగారు కూడా వీళ్ళకి పేద పిల్లలకి కూచిపూడి, భరతనాట్యం నేర్పటం, అలాగే కోలాటం ఏవైతే ఉన్నాయో ఇవి నేర్పటం, ఈ సామాజిక కళల పట్ల ఫస్ట్ కానీ ఆమె సామాజిక దృక్పథం ఉంది. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ పక్క టీడీపీ, వాళ్ళ భర్త ఈ రోజు కూడా ఆయన టీడీపీ. మరి కాదు సార్, టీడీపీ ఫ్యామిలీ మీ వైసీపీలో అదే వచ్చి తీసుకొచ్చారు కదా, వాణి గారు తీసుకొచ్చారు కదా, బ్రెయిన్ వాష్ వాళ్ళు టీడీపీ సార్ ఫ్యామిలీ. ఈమె మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద టిక్ టాక్స్, సాంగ్స్, రీల్స్ చేస్తుండేది. ఈమె ఎందుకు చేస్తుండేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని మాధురి అన్నది ఒక ఇండికేషన్ వచ్చింది ప్రజలకి. అది దువ్వాడ వాణికి కూడా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్ అయినప్పుడు మాధురి, మరి ఆమెను మనం తీసుకుంటే మహిళలతో ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయి, 2-3 వేల ఓట్లు మనకు అదనంగా కలిసి వస్తాయని దువ్వాడ వాణి ఎత్తుగడ. సరే, పార్టీ బలోపేతం కోసం మాధురిని తీసుకురావడం, అదే మాధురి పార్టీ బలోపేతం కోసం మాధురిని తీసుకొస్తే నష్టం లేదు సార్, తప్పేం కాదు, మంచిదే. అలా తెచ్చేటప్పుడు మండల మహిళా కన్వీనర్ పదవి ఇవ్వాలంటే నేను అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేశాను సార్. బాగానే నడుస్తుంది కార్యక్రమం, బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నడుస్తుంది. అన్ని నడుస్తున్నటువంటి తరుణంలో సడన్ గా ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఆమె సడన్ గా ఒక స్టాండ్ తీసుకున్నారు. మాధురికి దువ్వాడ శ్రేణికి సంబంధం ఉంది, మాధురికి మా ఆయనకి సంబంధం ఉంది అని క్యాడర్ దగ్గర పార్టీలోను. ఆ పాయింట్ ఇక్కడ ఆగుదాం. మీకు వాణి గారికి అన్నాళ్ళు 20 ఏళ్ల క్రితం నుంచి గొడవలు ఉన్నప్పటికీ కూడా 2 ఏళ్ల నుంచి డిస్టెన్స్ ఉంది. ఆ ఇంటికి మీరు, మీ ఇంటికి ఆవిడ రాకుండా అప్పుడే కరెక్ట్గా 2 ఇయర్స్కి అబౌవ్ 2.5 ఇయర్స్కి మాధురి పరిచయం అయ్యారు. మాధురి పరిచయం అయిన తర్వాతే మీకు వాణికి విడిపోయేంత గ్యాప్ పెరిగింది. ఎప్పుడైతే మాధురి వచ్చి యాక్టివ్ గా పనిచేస్తున్నారో, మాధురికి నాకు లేనిపోని రిలేషన్స్ కలిపి పార్టీ ముందు, కేడర్ ముందు, ప్రజల ముందు అసభ్యంగా మాట్లాడుతూ ఆఖరికి అధిష్టానం వద్దకెళ్ళి మరి దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి సంబంధాలు ఉన్నాయి, ఈయన పోటీ చేస్తే గెలవడు, ఈయనకు చాలా చెడ్డ పేరు ఉంది, ఆ టికెట్ నాకివ్వండి, నాకివ్వకపోతే నేను చెప్పినంత మాత్రం జగన్ గారు నమ్ముతారా సార్? నాకు ఆ టికెట్ ఇవ్వండి, ఈయనతో నాకు డివర్స్ ఇవ్వండి, లేకపోతే నేను చస్తాను అనే మాటలు ఏంటి సార్? అవి అయినా చిన్న మాటలా? అయినా ఇవ్వలే టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. నేను కన్విన్స్ చేశానని చెప్తున్నాను సార్. నేను అధిష్టానాన్ని కన్విన్స్ చేసి మరెందుకు మా ఇంటి గొడవ మీ ముందు తెచ్చిపెట్టారు. 4 నుంచి 5 సార్లు అధిష్టానం కన్విన్స్ చేశారు సార్ మా ఇద్దరిని కూర్చోబెట్టి. మాకు ఒక కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసి చెప్పాల్సిందంతా చెప్పారు. చెప్పిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ అనౌన్స్ చేశారు.
అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళారు వాణి, వెళ్ళి గొడవ పడి ఈ రకమైన మాట్లాడిన తర్వాత మరెందుకు ఇంత ప్రాబ్లం వస్తున్నప్పుడు ఈ టికెట్ నేను పోటీ చేసి అర్థం లేదు, ఆమెకే ఇచ్చేద్దామని నేనే 100 మెట్లు దిగి తగ్గి ఆమెకి ఇచ్చాను సార్. భార్య అయితే ఏంటి నేనైతే ఏంటి అని ఇచ్చానే తప్ప నేనే స్వార్థపరుణ్ణి అయితే, ఆమె అవ్వకూడదు అనుకున్న వాడిని అయితే, ఆమెలాగే ఆలోచించిన వాడిని అయితే నేను ఆ టికెట్ వదులుకోను సార్. కానీ కర్మవశాత్తు అన్యాయంగా నన్ను నుంచి టికెట్ తీసుకుంది కాబట్టి అభాండాలు వేసి తప్పు చెప్పి అదే ఈ రోజు ఏమైంది, బూమరాంగా టికెట్ మళ్ళీ నా దగ్గరికి రావాల్సి వచ్చింది. నేను పోటీ చేయడం వాణి గారు జరిగింది. ఏం ప్రొజెక్ట్ చేశారని పక్కన పెడితే మీకు మాధురి గారికి ఉన్న రిలేషన్ ఏంటి? సార్ ఎప్పుడైతే ఇలాంటి దుష్ప్రచారాలు చేసి ఆమె జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాగి అత్తవారు కన్నవారికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో నేటికి ఏడాదిగా భర్త కూడా ఆమెకి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అందరి సభ్య సమాజం దగ్గర కూడా తలదించుకున్న పరిస్థితుల్లో ముగ్గురు చిన్న పసిపిల్లలతో కూతుళ్లతో ఆలోచిస్తూ నాకు ఒకసారి ఫోన్ చేసింది సార్. సార్ నాకు ఇలా పరిస్థితి ఉంది, నాకు చాలా ఒత్తిడిగా ఉంది, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేసేటప్పటికి నేను విజయవాడలో ఉన్నాను సార్. విజయవాడలో ఉండేటప్పుడు ఒక్కసారి నువ్వేమనుకోకపోతే ఫ్లైట్ కి రా, నేను మాట్లాడతానని చెప్పి రప్పించాను సార్. రప్పించి హోటల్లో కూర్చొని అన్ని నచ్చజెప్పి ఇలా చేసుకోవటం కరెక్ట్ కాదు, నీకు జరిగింది అన్యాయమే, ఒక పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి నిన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి దువ్వాడవాణి ఒక ఎత్తుగడతో నిన్ను పావుగా వాడుకొని స్కేప్ గోట్ చేసి నిన్ను బలిపశువం చేసి నన్ను అబాస్పాల్ చేసి ఆ టికెట్ తను పొందడానికి 2004లో ఇదే ప్రయత్నం చేశారు, 2024లో కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ మళ్ళీ టికెట్ పొందడానికి ప్రయత్నం చేశారు. సారీ, మా కుటుంబం నుంచి నీకు అన్యాయం జరిగింది అని నేను నచ్చజెప్తున్న సమయంలో తను ఇమోషనల్ గా మాట్లాడుతూ యాంటీ రూమ్ లోకి వెళ్ళింది సార్. హోటల్లో యాంటీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే నేను ఒక నిమిషం పాటు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు ఎందుకు అనుమానం వచ్చి రూమ్ లోకి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ తను చున్ని కట్టుకుని హ్యాంగ్ చేసుకుంది ఫ్యాన్ కి. హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఎలా రక్షించాలో నాకు ఒకటి తెలియక అర్థం కాక వెళ్ళి ఇలా నెక్కి ఇలా అడ్డం పెట్టాను సార్. అడ్డం పెట్టి జస్ట్ మరొక్క క్షణం అయితే హ్యాంగ్ అయిపోయి ఉండేది. నేను తప్పించి ఆమెకి మళ్ళీ బయటకు తీసుకొచ్చి చివాట్లు పెట్టి నచ్చజెప్పి అప్పుడు నేనేం చెప్పానంటే, నీవేమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, నా కుటుంబం వల్ల నీకు నష్టం జరిగింది కాబట్టి నేను భరోసాగా ఉంటాను, నువ్వేమి ఇబ్బంది పడొద్దు, నీకు ఏదైనా అవసరం డబ్బు నేను ఇవ్వాల్సిన అవసరం అమ్మాయికి లేదు సార్. ఆ అమ్మాయికి వైజాగ్ లో హౌసెస్ ఉన్నాయి, ఒక పెట్రోల్ బంక్ మంచిగా ఉంది, ఇన్వెస్ట్ చేసింది అనే ప్రచారం కూడా నడుస్తుంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేసింది. చూడండి సార్ చెబుతా. ఎప్పుడైతే ఆ అమ్మాయికి మళ్ళీ నేను వాదార్పు చేసి పంపించిన తర్వాత నేను ఒక ఏడాది కాలం పాటు మా ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు మా వైఫ్ తాళం వేసేసిన తర్వాత, ఇంటికి వాణి తాళం వేసేసిన తర్వాత గత్యంతరం లేక అమ్మ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఒక ఏడాది తర్వాత ఇలా పలాసలో ఉంటే ఎలా జరుగుతుంది, టెక్కల్లో మరి ఉండకపోతే ఎలా అని నా సోదరుడు దువ్వాడ శ్రీధర్ నేను అందరం మేము కలిపి ఒక స్థలం ఎక్వైర్ చేసాం సార్. పార్వతీశం అనే వ్యక్తి దగ్గర స్థలం కొని అక్కడ ఒక నిర్మాణం చేసుకోవడానికి ప్లేస్ అమ్మారట, వాణి గారికి సంబంధించిన ఏదో ప్లేస్ అమ్మి వచ్చిన డబ్బులంట. సరే సార్, ప్లేస్ అమ్ముంటే దాని డాక్యుమెంట్ చూపించమన్నాడు సార్. వాణి గారికి చెందిన ఆస్తి అయినప్పుడు వాణి గారి పేరున ఉండాలి, వాణి గారి పేరున ఉండాలి, లేకపోతే వాణి గారికి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసిన పేరునైనా ఉండాలి, వాణి గారి దగ్గర నుంచి మాకు దగ్గర పడినట్టయినా ఉండాలి. ఒక ఎవిడెన్స్ చూపించమనండి సార్. ఆ ఎవిడెన్స్ బట్టి మాట్లాడదాం సార్. సార్ నా ఆస్తులన్నీ నా స్వార్జితం, నా ఆస్తులకు సంబంధించి వాణి నుంచి గాని రాఘవరావు దగ్గర నుంచి గాని ఏ ఆస్తి అయినా ట్రాన్స్ఫర్ అయినట్టు గాని మాకెప్పుడైనా గాని ఒక బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చినట్టు గాని వాళ్ళకి చూపించమనండి సార్ ఎవిడెన్స్. నా డబ్బులు ఆమెకున్న స్వరమే అది సార్. నా ఆస్తి లుంగి షర్ట్ తో వచ్చాడు, నా అధికారం, నా రాజకీయం, నేను హోదా, నేను పెద్ద మనిషిని, నాకు డబ్బులు ఉన్నాయి, వీడెవడు, వీడికి ఏముంది, ఈ వాదన ఎప్పుడు తనకు అలవాటు ఉన్నటువంటి నైజం అది.